హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ మండే వ్లాగ్ అనమాట. సో ఈ మండే అయితే నేను షూటింగ్ పని అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. సో ఇంకా ఆ మండేది ఈ మండే అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంక ఈ మండే అయితే కొంచెం ఇంట్లో పని అయితే చేసేసుకొని నేను మా మదర్ అండ్ అలానే మా బ్రదర్ అయితే బయటికి వెళ్తూ ఉన్నాము. ఎందుకు అంటే మా బాబు బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అండి. సో బేగం బజార్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏరియాలో ఎంత స్మెల్ వస్తుందంటే అసలు వాళ్ళు ఎలా నించున్నారో ఏమో అండి, పాపము కొద్దిసేపు కూడా ఉండలేము అసలు. ఇంకా నాకు ఆ ఏరియా కొత్తే, కాకపోతే ఇంకా షాప్ వాళ్ళని అడుగుతూ అయితే మేమైతే వెళ్ళామన్నమాట. అంటే మా హస్బెండ్ వస్తానన్నారు, కాకపోతే ఇప్పుడు మేమిద్దరం బండి మీద అడుగుతూ వెళ్ళి మళ్ళీ వచ్చి తన ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుందని, వద్దులే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను మమ్మీని తీసుకొని వెళ్తా అని చెప్పేసి మా మదర్ని తీసుకొని అయితే వెళ్ళానమాట. ఇంకా అలా అడుగుతూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉందండి. అసలు ఆ గల్లీలలో నడవలేకపోతున్నాము. ఇంకా ఇక్కడ లేదు కానీ ఆ ట్రాఫిక్లో వీడియో కూడా తీయడం అవ్వలేదన్నమాట. సో అందుకనే మీకు ఆ క్లిప్ కనిపించట్లేదు. ఇంకా అలా కొంతమంది షాప్ వాళ్ళని ఆటో అనే వాళ్ళని అడుగుతూ అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ నుంచి అయితే మాకు స్టీల్ షాప్స్ అయితే కనిపించాయి అన్నమాట. అంటే కొందరు అన్నారు వేయింగ్ చేసి ఇస్తారనేసి కేజీలాగా, కాకపోతే పర్ పీసే ఇస్తున్నారు అక్కడ. ఇంకా అలా అనేసి నేనైతే కొన్ని బాక్సెస్ అయితే చూశాను. ఇంకా అక్కడ ఎలా ఉన్నాయంటే క్వాలిటీ ఇదిగా ఉన్నాయన్నమాట, క్వాలిటీ పరంగా ఇస్తున్నారు. అయితే చాలా వెయిట్ ఉన్న బాక్సెస్ ఏమో 55 ఈచ్ 75 ఈచ్ పడుతున్నాయి. కొంచెం లైట్ వెయిట్గా ఉన్న బాక్సెస్ మాత్రం 25 30 అలా పడుతున్నాయి. అయితే నేను తీసుకున్న బాక్సెస్ అయితే 33 రూపీస్ ఒక్కటి పడిందనమాట. అంటే 35 చెప్పడము, కాకపోతే 2 రూపీస్ అయితే తగ్గించారనమాట. ఇంకా సర్లే నాకు కావాల్సిన బడ్జెట్లో ఉంది అనేసి నేనైతే తీసుకున్నాను. చూడండి, చూపిస్తాను ఆ బాక్స్ కూడా ఇక్కడ. సో నేను తీసుకున్న బాక్సెస్ అయితే ఇవి 120 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 33 రూపీస్ కింద అయితే ఇచ్చారనమాట. సో ఈ షార్ట్ నేను నిన్నైతే అప్లోడ్ చేశాను, ఒకటి షార్ట్ వీడియో కింద. సో ఎవరో అండి కామెంట్ పెట్టారు. ఏంటి అంటే ఆ కామెంట్, ఆ బాక్సెస్ అంట చెత్త క్వాలిటీ అంట, అంటే క్వాలిటీ ఉండవంట. వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఇచ్చారంట వాళ్ళకి. సో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ క్వాలిటీ ఉన్నా లేకున్నా దీనికి గిఫ్ట్ ఇచ్చారు కదా, చెత్త క్వాలిటీ మా రిలేటివ్స్ ఇచ్చారని తను ఎలా చెప్తుంది చెప్పండి? తను అలా చెప్పుకుంది. సరే పోనీలేండి, తనకు నచ్చలేదేమో అన్నట్టుగా నేనైతే ఊరుకున్నాను. కాకపోతే నేనైతే అంతే పెట్టగలనండి బడ్జెట్, మేమేమి ఉన్న వాళ్ళం కాదంతగనము. సో నేనైతే 33 రూపీస్ పెట్టి అవే బాక్సెస్ 120 పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా యూట్యూబ్ అంటేనే అంత కదండి, పాజిటివ్గా ఎంతమంది అయితే లైక్ చేస్తారో నెగిటివ్గా కూడా ఆల్మోస్ట్ అలా వస్తూ ఉంటాయి కదా. సో అలా నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట. సో తను ఇంకా ఈరోజు కూడా కామెంట్ పెట్టొచ్చు, ఎందుకు అంటే ఇంకా తను చాలా కామెంట్ పెట్టిందిలేండి. ఇంకా అవన్నీ అయితే మీతో ఏం చెప్పట్లేదు నేను. కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా పెట్టింది. అండ్ అలాగే మా హస్బెండ్ని కూడా తను అనింది. ఏమని అంటే, మా హస్బెండ్ అంట ఎవరికి హెల్ప్ చెయ్యరంట. సో తనకు ఎలా కనిపించాడో మరి నాకైతే తెలీదు. సో ఈ కామెంట్స్కి నాకు ఎలా రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కాలేదండి. సో నేను ఒక్కదానికి మాత్రమే రిప్లై ఇచ్చాను. సరే, నా హస్బెండ్ గురించి నీకు తెలిస్తే కామెంట్ చేయి, అదొక్కటే చెప్పానమాట. సో మీలో ఎవరైనా దీనికి ఏమైనా రియాక్ట్ అయితే నాకు చెప్పండి, అంటే ఇలా కాదు ఇలా చెయ్యండి అని. సో నేనైతే అలా చూస్తాను. మనది ఇంకా చిన్న ఛానల్ అండి. నా ఛానల్కి జస్ట్ 50 మెంబర్స్ ఫామ్ అయ్యారు అంతే. దానికి కూడా నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానంట 50 మెంబర్స్కి. అవునండి, నాకు అది చాలా పెద్ద విషయం. నాకు నవ్వు వస్తుంది తను అలా అంటే. ఎందుకంటే నేను కష్టపడి వీడియోస్ చేస్తేనే కదా 50 మెంబర్స్ అయినా వచ్చింది. సో పర్లేదులేండి, 50 మెంబర్స్కి నేను నచ్చుతున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయికి నేను నచ్చకపోతే అక్కడ పోయేది ఏం లేదు కదా. సో అలా అనేసి నేను లైట్ తీసుకుంటున్నాను. కాకపోతే తనకు నేను ఒక్కటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో నువ్వు ఈరోజు నా వ్లాగ్స్ చూస్తావు ఈరోజు కూడా. సో నా హస్బెండ్ని మాత్రం అనొద్దు. ఎందుకు అంటే తన గురించి నీకేం తెలీదు. నీకు తన గురించి తెలిస్తే నువ్వు కామెంట్ చేయి, నేను ఒప్పుకుంటా. కాకపోతే నా హస్బెండ్ అయితే బంగారం అండి, తననంటే అయితే నేను ఊరుకోను. ఎందుకంటే తను ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ప్రత్యేకంగా నేను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
సో అదండి, ఇంకా నేనైతే షాపింగ్ చేసేసి ఇంటికైతే వెళ్తున్నాను. సో ఇలా చెప్తున్నాను, అదేంటి ఇంత చిన్న ఛానల్కి ఒక్క కామెంట్ వస్తేనే తిని చెప్తుంది అని మీరు అనుకోవచ్చు ఎవరైనా. సో అలా అని కాదు, కాకపోతే నా హస్బెండ్ అన్నందుకు నేను జస్ట్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ కూడా నాకు ఒక ఫ్యామిలీ కిందనే. సో అలా అనేసి మీతో అయితే చెప్పుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ బాక్సెస్ అయితే అక్కడ మాకు కౌంట్ చేసి ఇవ్వలేదన్నమాట వాళ్ళు. ఇంకా అలా అనేసి నేను ఇంటికి వచ్చిన తర్వాతకైతే కౌంట్ చేసుకుంటున్నాను. పర్లేదు, కరెక్టే వచ్చాయి, కాకపోతే ఒక బాక్స్ తక్కువ వచ్చింది. అండ్ అలాగే ఇంక ఇలా ఏమంటారు, రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగ్స్ తీసుకున్నాము. ఎంతైనా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, అంటే వచ్చాయా లేదా అన్నీ గనమనేసి ఇంకా కౌంట్ చేస్తున్నాను. పర్లేదు 25 ఉన్నాయి. ఇంకా తమ్నేల్కి ఫోటో తీయంటే మా తమ్ముడు అయితే తీస్తూ ఉన్నాడు అనమాట. సో వీడియో అయితే ఇదండి. లవ్ యూ ఆల్, బాయ్, స్టే ట్యూన్ టు